అతి ప్రచారం తిరుమల విషయంలో చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఏదో 63.33% వేచి ఉండే సమయం తగ్గిపోయిందంట. సగటున 8 నుంచి 14 గంటల్లో దర్శనం అయిపోతుందంట. కలెక్టర్ల సదస్సులో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో గారు వెంకయ్య చౌదరి గారు ప్రజెంటేషన్ చంద్రబాబు గారు అభినందించేశారట. ఏమండి ఇంతకుముందు వెళ్తే ఏమన్నా 4 రోజులు పెట్టేదే ఏంది? ఇదివరకు 6 గంటలు 5 గంటలు ఒక్కోసారి 12 గంటలు ఒక్కోసారి 24. ఇప్పుడు అంతే కదా. ఏం బిగుతుంది మనకేమన్నా? దర్శనం ఏమన్నా చాట్ నుంచి తీసుకెళ్ళిస్తుందా ఏం దర్శనం? లేకపోతే దేవుడికి సంబంధించినటువంటి దర్శనం ఏమన్నా అక్కడ కంపార్ట్మెంట్లో కూర్చుండగానే దర్శనం అయిపోతుందా? ఎందుకు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు? మనం ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొప్పగా ఇవ్వడం ఎందుకు? ఖచ్చితంగా ఇప్పటికి కూడా మనమే పేపర్ రోజు ఇంత సమయం పడుతుంది, 6 గంటల టైం పడుతుంది, 8 గంటల సమయం పడుతుంది, 24 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో ఉంది, రోజుకి 70,000 నుంచి 90,000 లక్ష మంది దాకా దర్శనం చేసుకుంటారు. ఏం చేస్తున్నాం మనం? ఏమన్నా అద్భుతం జరిగిపోయిందా? ఏఐతో వచ్చేసి ఇంటిగ్రేటెడ్. ఇంతకుముందు ఇంటిగ్రేటెడ్ కాకపోతే ఏమన్నా విడివిడిగా ఉందే ఏంది? విచ్ఛిన్నం అయిందా ఏంది? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశం కాదు ప్రపంచంలోనే అద్భుతమైన నిర్వహణ వ్యవస్థ ఉంది. ఇందులో మనం ఏం చేసేదేం లేదు. ఆల్రెడీ ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, క్రౌడ్ తెలుసు మనకి, కంపార్ట్మెంట్లో నుంచి ఇంకో కంపార్ట్మెంట్లోకి ఎట్ట పంపిస్తారు, ఇదంతా సిస్టమ్. ఇందులో కొత్తదేం కాదు మనం చేస్తున్నది. పోనీ ఏమైనా తగ్గించామా? ఆ మధ్యన ఆయన చెప్పుకొచ్చేవాడు నాయుడు గారు 2 గంటల్లో దర్శనం పూర్తి చేస్తా, గంటలో దర్శనం పూర్తి చేస్తాను. ఈయనేమో సమయం తగ్గిపోయింది అంటారు. ఒకసారి ఆ భక్తులను అడగండి ఎంత టైం పట్టిందో, ఎదవరకు వచ్చినప్పుడు ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత టైం పట్టిందో. ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు చేసుకున్నప్పుడు అది చూసిన భక్తులు తిట్టుకోరా?